హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది అడుగుతూ ఉన్నారండి, కామెంట్లు చేస్తా ఉన్నారు తనకి కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది. తను చూసేస్తున్న టెక్నిక్ వచ్చేసి బయోఎఫ్యూ టెక్నిక్ అండి. దీనికి వచ్చేసి కాస్ట్ ఎంత తీసుకున్నారో తన మాటల్లోనే విన్నాం. సో నువ్వు ఎంత తీసుకున్నారు పర్ గ్రాఫ్ట్? నాకు వచ్చేసి బయోఎఫ్యూ టెక్నిక్ చేపించానండి నేను. పర్ క్రాఫ్ట్ నాకు దగ్గర 20 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఓకే, సో మొత్తం 3000 గ్రాఫ్ట్ దానికి అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది చేయడం జరిగింది విత్ హై డెన్సిటీ. ఇంకోటి 3000 గ్రాఫ్ట్లు ప్లస్ 20 రూపీస్ వేసుకుంటే దానికి సర్జరీకి వచ్చేసి 60,000 కి వెళ్ళింది. మొత్తం టోటల్ సర్జరీ 60,000 తో మనకి ఇదనైతే బయటికి రావడం జరిగిందండి. ఇంకొకటి మెడిసిన్స్ కి ఎంత కాస్ట్ అయింది, నువ్వు ఎన్ని మంత్స్ మెడిసిన్స్ తీసుకున్నావు, డాక్టర్స్ ఎలా ఉన్నారు, ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఫేస్ చేస్తావా డాక్టర్లోకి స్టాఫ్ గానీ నీకు ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ మనల్ని ఎంతో కేర్ తీసుకొని చూస్తారండి. ఓకే, ప్రతి విషయంలో కేర్ తీసుకుంటారు, ప్రతిదీ చెప్తారు ఎలా చేయాలనేది. ఓకే, మనం ఫాలో అవ్వాలండి జాగ్రత్తగా. మెడిసిన్స్ కి ఎంత కాస్ట్ అయింది, ఎన్ని మంత్స్ కి తీసుకున్నాను? నేను వచ్చేసి మెడిసిన్ 6 మంత్స్ తీసుకున్నానండి. నాకు వచ్చేసి అరౌండ్ 10,000 అయ్యింది. ఓకే, సో మొత్తం అయితే 70,000 అంటూ అయ్యిందండి. సర్జరీకి 60,000, మెడిసిన్స్ కి వచ్చేసి 10,000. పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుందండి మెడిసిన్స్ కి అయితే. కొంతమందికి మెడిసిన్స్ ఎక్కువ ఇస్తారు, కొంతమందికి తక్కువ ఇస్తారు. మెడిసిన్స్ మనిషిని బట్టి అనేది మారుతూ ఉంటది కాబట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటది. అంటే 10,000 అయింది కదా, 6 మంత్స్ కి 10,000 అయిందండి. సరేనా? కొంతమందికి మెడిసిన్స్ ఎక్కువ ఇస్తే ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు, మెడిసిన్స్ తక్కువ ఇస్తే కొంచెం తక్కువ అవ్వచ్చు. సో మన సబ్స్క్రైబర్ కి అయితే 70,000 తో బయటకు వచ్చేసారు. సర్జరీకి 60,000 ప్లస్ 6 మంత్స్ మెడిసిన్స్ కి వచ్చేసి 10,000. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అన్ని అయిపోయింది కదా, ఇప్పుడు మా గురించి చెప్పు. సో మనం ఎట్లా వచ్చాం, ఎలా ఎంజాయ్ చేస్తా వచ్చాం, ఎలా ఫ్రెండ్లీగా ఎట్లా ఉంది? మన కిషోర్ బ్రదర్ ఆయన బ్రహ్మ బ్రదర్ చాలా ఫ్రీగా ఉన్నారు. ఫస్ట్ భయం అయింది, దాని తర్వాత ఏం చిన్నగానే చెప్పు, లాగు, టెన్షన్ ఏం కాదు. వాళ్ళు కట్ చేసుకుంటారు. చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కాస్ట్ కొంచెం రూమ్స్ సర్చింగ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది. అన్నవాళ్ళు లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళం మేము. అన్నవాళ్ళు ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోయింది మాకు. ఒకవేళ మేము సోలో కూడా వచ్చి ఉంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. క్లినిక్ అడ్రస్ తెలియక, రూమ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియక, ఆటోస్ మేనేజ్ చేయలేక చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళం. అన్నవాళ్ళు మనకి తోడు రావడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్ జరిగింది. సర్లే, నాకైతే డబ్బులు ఇచ్చారు ఏమి అన్నవాళ్ళు మన దగ్గర ఛార్జ్ ఏం చేయలేదు, సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. నాకు ట్రీట్మెంట్ కి ఎంత మనీ అయ్యిందో, మెడిసిన్స్ కి ఎంత మనీ అయ్యిందో అంతే మనీ నేను పే చేసుకున్నాను. అంతే. బిల్లు మనకి ప్రతి దానికి బిల్ ఇస్తారండి వాళ్ళు. మెడిసిన్స్ గానీ, సర్జరీ గానీ ప్రతి దానికి బిల్ ఇస్తారు. సో మొత్తానికి విన్నారు కదండి. సో మనం ఎటువంటి ఛార్జెస్ అనేది ఏం తీసుకోలేదు. చాలా మంది అడుగుతూ ఉన్నారు ఛార్జెస్ ఏమైనా తీసుకున్నారు అనేది. మీకు ఇస్తానా, మీరు నాకు ఛార్జెస్ ఇస్తాను, పైసలు ఇస్తానంటే అకౌంట్ నెంబర్ ఇస్తా, లేదంటే గూగుల్ పే నెంబర్ అన్ని ఇస్తాను. సో మీకు అంత ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే నాకు ఇస్తాను, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే మనీ తీసుకోకపోతే తప్పు, కానీ మనీ అయితే నాకేం ఇవ్వలేదండి. చాలా మంది అడుగుతున్నారు మీతో పాటు వచ్చాడు కదా అని. మేమేదో సరదాగా వచ్చాం, సరదాగా సర్జరీ చేయించేసాం, సరదాగానే ఇంటికి వెళ్తాం మళ్ళీ. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలని కోరుకోండి, ఎందుకంటే నైట్ కార్ జర్నీ ఉంది. మేము మళ్ళీ ఇక్కడ పూణే టు హైదరాబాద్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్ అయితే చాలా హ్యాపీ ఉన్నాడు. సో ఇంతకు మించిన పైసలు అనేది ఎవడు ఇవ్వడు. ఈ హ్యాపీనెస్ అనేది ఇతను కూడా వస్తుంది, ఎందుకంటే రిజల్ట్ వచ్చాక చాలా బాగా హ్యాపీ అయితే ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి నేను ఎలా బాధపడ్డానో ఒక్కనే వచ్చి మనోడికి సపోర్ట్ అనేది నేను ఏమైతే చేయగలుగుతానో ఆ సపోర్ట్ అయితే నేను చేశాను. నా వైపు ఏం సపోర్ట్ ఉందో అంతవరకు చేశానండి. మీరు కూడా ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. సర్జరీ అనేది అది పెయిన్ఫుల్ అనేది కొద్దిగా పెయిన్ఫుల్ ఉంటుంది, ఎనస్థీషియా పార్ట్, మిగిలినంతా హ్యాపీగానే అయిపోతుందండి. రానున్న వీడియోస్ లో మంచి ఇంకా వీడియోస్ అనేది చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ ఆఫ్ సైనింగ్ ఆఫ్. బాయ్.